క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో మీకు అందరికీ వందనాలు. తండ్రి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను. ఈ దినానికి ఒక వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. వచనము అనడం కంటే మనం ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటాం, బైబిల్ని పఠిస్తూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, బోధిస్తూ ఉంటాం, ప్రకటిస్తూ ఉంటాం, గద్దిస్తూ ఉంటాం. ఇంకా అనేక రకాలుగా పరిశుద్ధ గ్రంథాన్ని కూర్చున్నటువంటి ఆలోచన మన అనుదిన పరిచర్లో జరుగుతుంది. అయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ఏ ఉద్దేశంతో నువ్వు నేర్చుకుంటున్నావు, ఏ ఉద్దేశంతో నువ్వు చదువుతున్నావు, ఏ ఉద్దేశం కలిగి నువ్వు పరిశుద్ధ గ్రంథం దగ్గరకు వచ్చావు అని మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరత ప్రతి ఒక్కరికి ఉంది. అయితే నేను చెప్పేది ఏంటంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ఏ ఉద్దేశంతో నేర్చుకోవాలి, ఏ ఉద్దేశంతో నేర్చుకోకూడదో అనే విషయాలు మొదటగా మనకు తెలిసి ఉంటేనే గ్రంథం దగ్గరికి వెళ్ళాలి. ఈ సమయమందు మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే, అక్కడ చెప్పబడినటువంటి ఆ యొక్క వాక్యములో మొదటగా మనం ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. అప్పుడు మనకు అవన్నీ అనుగ్రహింపబడతాయని మత్తయి గారు తెలియజేస్తూ ఉంటున్నారు. ఈ దినాలలో అనేక మంది పరిశుద్ధ గ్రంథాన్ని డబ్బులు సంపాదించుకోవడానికి, ఆస్తులు కూడబెట్టుకోవడానికి, సమాజంలో ఒక మంచి పేరు తెచ్చుకోవడానికి అనేక రకాలుగా పరిశుద్ధ గ్రంథాన్ని నేర్చుకుంటూ ఉంటున్నారు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం నుంచి 19వ వచనం వరకు మనం ఆలోచన చేస్తే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మనతో తెలియజేసినటువంటి మాట ఏంటంటే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇంకా మనం ఆలోచన చేస్తే, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు అని అందులో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించవచ్చు. పౌలు గారు చెప్తుంటున్నారు, దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి వారు వారి కడుపే వారి దేవుడిగా కలిగి ఉండకూడదు, నాశనమే వారి అంతంగా ఉండకూడదు, ధనమే వారి యొక్క జీవిత గమ్యంగా ఉండకూడదు, ప్రభువారే వారి యొక్క గమ్యంగా ఉండాలి, స్వార్థ ప్రకటించడమే వారి యొక్క విధిగా ఉండాలి అని అక్కడ పౌలు గారు తెలియజేస్తున్నారు. అలాగే తీతుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలని మనం ఆలోచన చేస్తే, అట్టివారు ఉపదేశించకూడనటువంటి వాటిని సొంత లాభం కొరకు, అంటే దుర్లాభం కొరకు ఉపదేశించుచు కుటుంబములనే పాడు చేస్తున్నారు అని కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ చెప్పబడినటువంటి మత్తయి సువార్త కానివ్వండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక కానివ్వండి, తీతు పత్రిక కానివ్వండి, వీటన్నిటిలో ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే, మనము పరిశుద్ధ గ్రంథాన్ని మన స్వలాభం కొరకు, ధనము సంపాదించడం కొరకు, డబ్బు ఆశించి దేవుని దగ్గరకు రాకూడదు, దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా అర్థమవుతుంది.